హాయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కి ప్రమోషన్ దొరికింది సార్. ఫీల్డ్ మార్షల్ గా ఇప్పుడు ఆయన్ని పిలుస్తున్నారు. అతనికి కంప్లీట్ గా పాకిస్తాన్ మీద పట్టు ఉంది. అతను చెప్పినట్టుగా కూడా వినే అవకాశం అయితే ఉంది. సో అటువంటి ఈయనకి ఇప్పుడు ప్రమోషన్ దొరకడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీని దేనికి సంకేతం? మళ్ళీ ఇతను ఏమన్నా యుద్ధాన్ని మొదలు పెడతారా? ఎందుకంటే సీజ్ ఫైర్ అనేది కూడా తాత్కాలికంగా ఉన్నది మాత్రమే చెప్పారు. మళ్ళీ యుద్ధం వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయి? ఏమన్నా ప్రొవోక్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు కొత్త పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్లో. అదేంటంటే ఇప్పుడు పాకిస్తాన్కి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు, COAS, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఉంటున్న జనరల్ ఆసిఫ్ మునీర్, ఆయనకు ఒక ప్రమోషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తాన్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరు కలిసి దాన్ని శాంక్షన్ చేశారు. ఇది క్యాబినెట్ మీటింగ్లో కూడా ఓకే చేశారు. ఆయనకి ఫీల్డ్ మార్షల్ అని, ఇది మిలిటరీలో అత్యున్నతమైన బిరుదు. ఇది 60 ఏళ్ళుగా ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు 59లో 1959లో అయూబ్ ఖాన్కి మాత్రమే ఇచ్చారు. ఇదేంటంటే ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇచ్చారంటే, ఇండియాకు పాకిస్తాన్కి మధ్యగా జరిగిన యుద్ధం, దాన్ని వాళ్ళు మార్కా-ఈ హక్ అని పిలుస్తారు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధాన్ని. ఈ మార్కా-ఈ హక్ అనే యుద్ధంలో ఈయన అత్యున్నతమైన కరేజ్ చూపించాడు, ధైర్య సాహసాలు ప్రదర్శించాడు, అట్లాగే హై స్ట్రాటజీ వ్యూహాల్ని గొప్పగా రచించాడు, ఇండియాని ఓడించాడు అని చెప్పి ఈ బునియాన్ ఎన్ మార్సూస్ అనే ఆపరేషన్ని డిజైన్ చేసింది. ఇండియాని ధీటుగా ఎదుర్కొన్నది. ఇండియా డిఫెన్స్ సిస్టమ్ని దెబ్బతీసి ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్స్ని, రాఫెల్స్ని కూడా కూల్చాడు. కాబట్టి సక్సెస్ఫుల్గా ఇండియాని దెబ్బతీసినందుకు గాను, ఈ యుద్ధంలో విజయం సాధించినందుకు గాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఈ ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రకటించారు. సో మనం ఆయన బయోగ్రఫీ కూడా చెప్పుకున్నాం. అతని ఫాదరు ప్రిన్సిపల్ అండ్ ఒక రిలీజియస్ స్పీకర్ కూడా, వీళ్ళ ఫాదర్ ఇతను కూడా కింది స్థాయి నుంచి అనేక ర్యాంకుల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఇతను అంతకుముందు కూడా స్వార్డ్ ఆఫ్ ఆనర్ అనే మిలిటరీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టైటిల్ వచ్చింది. దాని తర్వాత నిషన్-ఇ-ఇమ్తియాజ్ అంటారు. నిషన్-ఇ-ఇమ్తియాజ్ అంటే పీస్ టైంలో మిలిటరీ సంబంధించి అత్యున్నత సేవలను అందించిన వాళ్ళకి ఇది ఇస్తారు. అది ఆల్రెడీ వచ్చింది. అట్లాగే ఈయన ఎవరు ఇంతకుముందు మిలిటరీ జనరల్స్ ఎవరు సాధించని కొన్ని ఇవి కూడా చేశాడు. అదేంటంటే, ఒకటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. దాని తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ISI, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ స్పై ఏజెన్సీ, దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. అన్నిటికంటే ఏంటంటే, పాకిస్తాన్లో ముందు నుంచి కూడా పేరుకి అది డెమోక్రటిక్ కంట్రీనే, కానీ అది మిలిటరీ వాళ్ళ అధీనంలో, పరోక్షంగానో ప్రత్యక్షంగానో మిలిటరీ అధీనంలోనే ఉంటుంది. ఒక సామెత ఉంది, ప్రతి దేశానికి మిలిటరీ ఉంటుంది, పాకిస్తాన్కి మిలిటరీకి మాత్రం ఒక దేశమే ఉంటుందని. అంటే అన్ని దేశాల్లో మిలిటరీ ఉంటుంది, కానీ పాకిస్తాన్కి మిలిటరీకే ఒక దేశం ఉందన్నమాట. సో మిలిటరీ సొంతం అది పాకిస్తాన్. మొత్తం 77 ఏళ్ళు పాకిస్తాన్ ఏర్పడి అయితే అందులో 33 సంవత్సరాలు డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన ఉండింది, మిగతా ఇండైరెక్ట్గా మిలిటరీ పరిపాలనలోనే ఉంటుంది. సో వీళ్ళల్లో కొంతవరకు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు కొంత గట్టిగా ఇమ్రాన్ ఖాన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ని స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేశాడు. కానీ ఇతన్ని క్యాపబిలిటీస్ తెలియకుండా ఇమ్రాన్ ఖాన్ ఇతనితో ఢీకొని చివరికి జైలు పాలవ్వాలని పరిస్థితి. ఎందుకంటే ఇతన్ని ISIలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ భార్య ఒక కుంభకోణంలో ఇరుక్కుందని ఇతను ఫైల్స్ తీసుకెళ్ళి ఆసిఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్కి చూపించాడు. బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ కోపం వచ్చి అతన్ని ఆ పదవిలో నుంచి పీకేశాడు. దాంతో ఇతనికి కోపం వచ్చి ఇతను ఏం చేశాడంటే, మొత్తం ఒక కుట్రపూరితంగా ఇతన్ని జైల్లో పెట్టిచ్చేసి ఎలక్షన్లు డమ్మీ చేసేసి తనకు అనుకూలంగా ఉన్న షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రి చేశాడు. తర్వాత ఈ ఆసిఫ్ అలీ జర్దార్ని ప్రెసిడెంట్ని చేశాడు. తర్వాత రాజ్యాంగాన్ని మార్చేశాడు తనకు అనుకూలంగా. అప్పటి వరకు 3 ఏళ్ల కాలం ఉండేది ఈ ఆర్మీ చీఫ్కి, దాన్ని 5 ఏళ్ళకి పెంచాడు. అదే కాకుండా 5 ఏళ్ల తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని కల్పించాడు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా జడ్జెస్ని కూడా తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టాడు. ఇతనికి 14 ఏళ్ళు జైలు శిక్ష వేసేశాడు. ఆ పార్టీలో ఉండే
పీటీఐ అంటారు, పాకిస్తానీ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ అనే పార్టీ ఆయనది, ఇమ్రాన్ ఖాన్ది. ఆ పార్టీ నాయకులను కూడా చాలామందిని అరెస్టులు చేసి జైలుకి పెట్టేశాడు. అట్లాగే మిలిటరీలో కూడా చాలామంది ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఉంటే వాళ్ళందరినీ అనగదొక్కేశాడు. ఒక రకంగా సుప్రీం లీడర్గా ఎదిగాడు. అట్ ద సేమ్ టైం ఎకనామిక్ ఫ్రంట్లో కూడా పాకిస్తాన్కు ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి ఇతనే కొంతవరకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో మాట్లాడి ఫండ్స్ తీసుకురావడం, ఐఎంఎఫ్ లాంటి వాళ్ళతో ఇతనే కొంత ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటికి తీసుకురాగలిగాడు. అలాగా పాకిస్తాన్ మీద కంప్లీట్ కంట్రోల్ని ఇతనే పెట్టుకున్నాడు. అయితే ఏమైందంటే గత కొంతకాలంగా ఇతనికి వ్యతిరేకత అనేది కూడా పెరిగింది. ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు ఎంత నిర్బంధం ఉన్నా కూడా వందల వేల మంది వీధుల్లోకి వచ్చి మిలిటరీని ధిక్కరించి వాళ్ళు ఊరేగింపులు చేయడం, వీధుల్లో ధర్నాలు చేయడం, వైలెంట్ ప్రొసెషన్ చేయడం ఒక పక్క జరుగుతుంటే, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో అక్కడ బలూచిస్తాన్ పోరాటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్లాగే టీటీపీ అంటారు. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో వాళ్ళు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. ఈ రెండు రకాల ఆర్గనైజేషన్స్ 2024లో దాదాపు 900 దాడులు, 900 అటాక్స్ పాకిస్తాన్ మీద చేశారు. దాదాపు మిలిటరీ వాళ్ళని ఒక 500 చంపితే ఇంకొక 500 మంది సివిలియన్స్ చనిపోయారు. సో ఒక పక్క ఇంటర్నల్ అలర్లు, ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ అంచుల ఇది, ఇంకోవైపు పాకిస్తాన్లో ఉండే ఆర్థిక దివాలా, ఇవన్నీ కూడా ఈ అసీం మునీర్కి వ్యతిరేకంగా మారే పరిస్థితి క్రియేట్ అవుతుంది. దీని నుంచి బయటపడడానికి అసీం మునీర్ ఏం చేస్తాడంటే ఇండియాని కిలకడం అనేది అతను ప్లాన్ చేసుకున్నాడు. ఏప్రిల్ 16న ఎన్ఆర్ఐ పాకిస్తాన్ని సమావేశంలో అతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. కాశ్మీర్ మందే, కాశ్మీర్ అనేది ఒక దాని ఏమంటారు జోగులర్ వెయిన్ అన్నాడు. జోగులర్ వెయిన్ అంటే ఒక జీవనాడు లాంటిది. సో ఇది మంది, ఎప్పటికైనా కాశ్మీర్ని మనమే స్వాధీనం చేసుకుంటామని ఒక పిలిపించాడు. అట్లాగే టూ నేషన్ థియరీ, హిందువులు ముస్లింలు అనేది క్లియర్గా వేరు అనే టూ నేషన్ థియరీ ఏప్రిల్ 16న ఆయన మాట్లాడితే ఏప్రిల్ 22న పహల్గామ్లో అటాక్ జరిగింది. అందులో 4 గుర్తించారు అటాక్లో. అందులో 2 పాకిస్తాన్ వాళ్ళు, అలీ ఒకడు, తర్వాత మూసా, వీళ్ళిద్దరు. సో క్లియర్గా అసీం మునీరే ఇండియా మీద దాడి చేయించి ఇండియాతో వార్ క్రియేట్ చేసి మొత్తం పాకిస్తానీలో ఉండే తనకు వ్యతిరేకతనంతా కూడా తనకు అనుకూలంగా మార్చుకోవాలని ఒక స్ట్రాటజీ వేశాడనేది మనకు తెలుసు. ఆ తర్వాత రకరకాల పుకార్లు వచ్చాయి. మనం ఆపరేషన్ సింధూర్ కానీ ఆ తర్వాత వచ్చిన పరిణామాల్లో ఎక్కడా కూడా మనవాడు కనిపించట్లేదు. అప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారు, ఇండియా మీడియా అంతా కూడా ఇతను అరెస్ట్ చేశారని, లేకపోతే ఇతను పారిపోయాడని, బంకర్లో దాక్కున్నాడని ఇలాంటివి వచ్చాయి. ఎక్కడ కూడా బయటికి కనబడలేదు. కానీ అంతర్గతంగా అతను వ్యూహాలు రచిస్తున్నట్టుగా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అతను అరెస్ట్ కాలేదు, పారిపోలేదు. క్లియర్గా అతను పాకిస్తాన్లో విన్నర్గా నిలిచాడు. అతని గోల్ అయితే నెరవేరింది. అతనికి ఇప్పుడు అందరూ కూడా సపోర్ట్ చేయాలని పరిస్థితి. 60 ఏళ్ళుగా లేని ఫీల్డ్ మార్షల్ బిరుదును కూడా అతను పొందగలిగాడంటే అతని స్కీమ్ ఏదైతే వేశాడో ఇండియాతో గొడవ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా తను పాపులర్ కావడం, పాకిస్తాన్లో ఉండే దాదాపు అతనికి 40% ప్రజల్లో వ్యతిరేకత ఉంది. దానంతా కూడా ఇప్పుడు ఆ వ్యతిరేకతను అణచివేయగలిగాడు. మిలిటరీలో కూడా కొంతమంది రిజైన్ చేసేసి వెళ్ళిపోయే పరిస్థితి క్రియేట్ అయింది. కొంతమందిని అరెస్ట్ చేశారు. జనరల్ షాహిర్ షంషద్ మీర్జా అనే ఒక జనరల్ని కూడా ఇతను అరెస్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా ఇతనికైతే సుప్రీం కంట్రోల్ ఉంది పాకిస్తాన్ మీద అనేది మనకు అర్థమైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ వార్ క్రియేట్ అవుతుందా? ఎందుకంటే ఈ కాల్పుల విరమణ మే 10న ఏదైతే వచ్చిందో ఇది ఓన్లీ పాజ్ అనే మన వాళ్ళు కూడా చెప్తున్నారు. ఈవెన్ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్తున్నాడు. సో ఇప్పటి వరకు సివిలియన్స్ మధ్య చర్చలు ఏమి జరగలేదు. టెర్రర్కి టాక్స్ ఈ రెండు ఒకటిగా పోవని మోడీ క్లియర్గా చెప్పాడు. టెర్రర్ ఆగే వరకు టాక్స్ ఉండవని చెప్పాడు. సో ఈ నేపథ్యం అంతా చూస్తే ఈ మునీర్ మళ్ళీ కూడా తన పరిస్థితి కోసం అతను మళ్ళీ ఇండియా మీద వార్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చైనా కంప్లీట్ సపోర్ట్ చేస్తుంది. మన ఇండస్ వాటర్ ట్రీటీ వల్ల కూడా వాళ్ళకి నష్టం కలగకుండా చైనా అక్కడ ఉన్న డ్యామ్స్ని కూడా చైనా నిర్మించడం వేగవంతం చేస్తుంది.